మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాన్ని రచిస్తున్న క్రమంలోనే వాళ్ళకు టికెట్లు ఏదైతే బీఫామ్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. అదేవిధంగా వాళ్లకు కూడా తలనొప్పిగా మారింది. ఏదైతే ప్రధానంగా ఈ బీఫామ్స్ తర్వాత ఈ టికెట్ల ఖరారు విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీలో తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటివరకే భారతీయ జనతా పార్టీ తమ ఏదైతే అభ్యర్థులను ప్రకటించింది, అదే ఇంకా కొన్ని ఎంఐఎం పార్టీలు కూడా ప్రకటించాయి. ఇప్పుడు కొన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను రూపొందించడంలో చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నట్లుగానే మనకు తెలుస్తుంది. మనం ఎక్కడైతే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే దాదాపు 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లో తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏదైతే తమ దరఖాస్తులను 319 దరఖాస్తులు చేసుకున్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా 86 ఏదైతే 86 వార్డులు అటు బోధన్ కానీ ఇటు కామారెడ్డి ఇటు భీమ్గల్ కానీ తర్వాత అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీ విషయానికి వస్తే కానీ ఇవన్నిటిని చూస్తుంటే దాదాపు 86 వార్డులకు గాను 219 ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తులు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా ఈరోజు రాత్రి ఏ రాత్రి అయినా కానీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఓవరాల్గా చూస్తుంటే మనకు ఏదైతే ఈ అభ్యర్థుల ఎంపిక అనేది చాలా సీరియస్గా జరుగుతున్నట్లుగా మనకు ఏదైతే సమాచారం ఉంది. తీవ్ర పోటీ అన్ని మున్సిపాలిటీల్లో కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఆశావాహులు ఎక్కువైపోయినారు. అసలు వారందరినీ సర్ది చెప్పించడానికి, వారిని మెప్పించడానికి, వాళ్ళని ఓదార్చడానికి ఆ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులంతా చాలా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మనకు ఈ ఏదైతే నిన్న బీజేపీ 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో బీఫామ్లను కూడా సబ్మిషన్ చేసింది. అదేవిధంగా మనకు ఏదైతే ఇక్కడ చూస్తుంటే నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఈ 3 పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, అట్లనే తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఈ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అభ్యర్థుల ఎంపిక విషయంలో అందరినీ గెలుపు గుర్రాలను పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ మాత్రం మన మేయర్ మన ఇందూర్ అనే నినాదంతో ముందుకు పోతుంది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో అభివృద్ధి పదంతో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అన్నీ అటు ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, అదేవిధంగా ఏదైతే తెల్ల రేషన్ బియ్యం కానీ రకరకాల సంక్షేమ పథకాలను చెప్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే క్రమంలో బలమైన నాయకత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా చోట్ల అభ్యర్థులను ఎంపిక క్రమంలోనే ఉంది. కొన్ని చోట్ల బలమైన నాయకులను పెడుతుంది. మొత్తానికైతే ఓవరాల్ 60 డివిజన్లలో కూడా వాళ్ళ అభ్యర్థులను పెట్టడానికి సీరియస్గానే అందరిది ఇండిపెండెంట్లకు కానీ తర్వాత స్వతంత్రులకు వేసిన వాళ్ళకి కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ ఇవ్వడానికి వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. కొన్ని ఏదైతే పార్టీల నుంచి ఇటు బీజేపీ నుంచి కానీ తర్వాత ఇటు కాంగ్రెస్ నుంచి కానీ అటు ఎంఐఎం నుంచి కానీ ఎవరైనా పార్టీ టికెట్లు లభించని వారికి కూడా వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని తమ పార్టీ తరఫున బీఫార్ములు ఇచ్చేందుకు కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇంకా ముఖ్యంగా చూస్తుంటే ఎంఐఎం పార్టీ కూడా ఈసారి గతం కన్నా 16 స్థానాల కన్నా ఈసారి ఎక్కువ స్థానాలలో పోటీ చేయిస్తుంది. ఎక్కువ స్థానాలు గెలిపించుకోవడం కోసం ఏదైతే ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి వాళ్ళంతా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఆ మైనార్టీ ఏరియాల్లో సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. ఇక నిజామాబాద్ డివిజన్కి ఏదైతే ఈ 60 డివిజన్లలో విషయానికి వస్తే బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ రేపటికి స్క్రూటినీ ఈ రోజుతో ముగుస్తుంది. రేపు ఏదైతే విడ్రాస్ను ఇక్కడనే అన్ని ఏదైతే 20 పోలింగ్ ఏదైతే నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో 20 ఈ కేంద్రాలలో రేపు సాయంత్రం 5 గంటల వరకు విడ్రాస్ అనేది ముగింపు జరుగుతుంది. విడ్రాస్ అయిపోయిన తర్వాత ఇక తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ తుది జాబితా అనంతరం 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఏదైతే ఎన్నికల ప్రచార సరళి అనేది ఆ సాయంత్రం వరకు గడువు ఉంది. ఇక 11వ తేదీ నాడు పోలింగు, తర్వాత 13 నాడు రిజల్టు, 18 నాడు మేయర్ ఎన్నిక జరిగితే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో కలిసి అంగిరేకుల సాయిలు, S6 నిజామాబాద్.